నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. భారీ వర్షాలు వరదలతో వయనాడ్ అల్లాడిపోతోంది. కొండ చర్యలు విరిగిపడి 282 మందికి పైగా మరణించగా 200కు పైగా వ్యక్తుల ఆచూకీ గల్లంతైంది. బాధితుల సంఖ్య వందల్లో ఉండడంతో బాధిత కుటుంబాల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఇప్పటికే శిథిలాల నుంచి 464 మందిని రక్షించారు. ప్రమాదంలో గాయపడిన 191 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేరళ వ్యాప్తంగా వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో వయనాడ్ ప్రాంతానికి ముఖ్యంగా చాలియార్ నదికి వరద ఉధృతి పెరిగింది. సోమవారం అర్ధరాత్రి 1:30 సమయంలో వరద బీభత్సానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అత్యంత వేగంగా సహాయక చర్యలు చేపట్టడంతో వందలాది మంది ప్రాణాలు కాపాడగలిగారు. అలాగే బుల్డోజర్లు, క్రేన్లు, డిటోనేటర్లు, డ్రిల్లింగ్ మిషన్లు వినియోగిస్తూ కూలిన కొండ చర్యలను తొలగించడంలో విజయం సాధించారు. కొండ చర్యల కింద ఎవరైనా ఉన్నారేమో అని తనిఖీ చేసేందుకు స్నిపర్ డాగ్స్ను వినియోగిస్తున్నారు. కేరళకు చెందిన 2 మంత్రులు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పడి, మండక్కై, చురామల్, అట్టామల్, నూల్పుజ గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. పరిస్థితి విషమించిన వారిని హెలికాప్టర్లలో తిరువనంతపురం, కొచ్చి హాస్పిటల్స్కు తరలిస్తున్నారు. ఇక వయనాడ్లో రాబోయే రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్. పొరుగున ఉన్న మలప్పురం, కోజికోడ్, కన్నూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు దెబ్బతినే అవకాశం ఉంది. వయనాడ్లో ఇప్పటివరకు 464 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. వివిధ కేంద్ర ఏజెన్సీలకు చెందిన 300 మంది సిబ్బందిని రెస్క్యూ, రిలీఫ్ పనుల కోసం మోహరించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పడి, మండక్కై, చురామల, అట్టామల, నూల్పుజ గ్రామాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ చర్యలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. 100 ఇళ్లు నేలమట్టమయ్యాయి. 100 మంది బురద మట్టిలో కూరుకుపోయారు. మరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది వలస కూలీల ఆచూకీ దొరకడం లేదని భావించారు. అయితే వారిలో 500 మంది సురక్షితంగా ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 100 మంది కోసం అన్వేషణ కొనసాగుతోంది. మరోవైపు బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వయనాడ్ బాధిత కుటుంబాల కోసం కేరళ సీఎం సహాయ నిధికి ప్రభుత్వం తరపున 5 కోట్లు విరాళంగా ఇచ్చారు. వయనాడ్ విషాదంపై అదానీ గ్రూప్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సానుభూతి ప్రకటించారు. అదానీ గ్రూప్ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని తెలిపారు. తమ కంపెనీ తరపున 5 కోట్ల రూపాయల సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్పి గ్రూప్ రవి పిళ్ళైలు చైర్మన్ యూసఫ్ అలీ, కళ్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్ కళ్యాణ్ రామన్లు కూడా ఒక్కొక్కరు 5 కోట్ల రూపాయల విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందించారు. వయనాడ్ ఘటనపై నటుడు విక్రమ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్కు 20 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. కేరళ స్టేట్ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజెస్ సహాయ నిధికి 5 కోట్లు, కెనరా బ్యాంకు కూడా సీఎండీఆర్ఎఫ్కు 5 కోట్లు ఇచ్చింది. కేరళ మినరల్స్ అండ్ మెటల్స్ లిమిటెడ్ 50 లక్షలు, కేరళ స్టేట్ ఉమెన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 30 లక్షలు, నటుడు విక్రమ్ 20 లక్షలు, దలైలామా ట్రస్ట్ 11 లక్షలు, శోభనా జార్జ్ చైర్పర్సన్, ఔషధి 10 లక్షల చొప్పున విరాళాలు అందించాయి.
ఇంకోవైపు మలయాళ చిత్ర పరిశ్రమ వయనాడ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆత్మీయులను కోల్పోయిన బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. మృతులకు సంతాపంగా కొన్ని రోజుల పాటు సినిమా షూటింగ్లు, ఇతర కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు సినిమా బృందాలు ప్రకటించాయి. కాగా కేరళలో భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడడం గురించి ముందుగానే రెడ్ అలర్ట్ పంపామని ఆ రాష్ట్రం పట్టించుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను కేరళ సీఎం పినరయి విజయన్ తోసిపుచ్చారు. వయనాడ్ దుర్ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత రెడ్ అలర్ట్లు వచ్చాయని తెలిపారు. వయనాడ్లో 115 నుంచి 204 మిల్లీమీటర్ల మధ్య వర్షాలు కురుస్తాయని కేంద్ర ప్రభుత్వం వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిందని విజయన్ తెలిపారు. అయితే ఆ తర్వాత 48 గంటల్లో 572 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు. కొండ చర్యలు విరిగిపడిన రోజున ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేశారని చెప్పారు. రెండు 2021 ఇడుక్కి జిల్లాలో 2 చోట్ల కొండ చర్యలు విరిగిపడి 21 మంది మరణించారు. 2018 ఆగస్టులో కేరళను తీవ్ర విషాదంలో ముంచెత్తిన వరదల్లో ఏకంగా 483 మంది మరణించారు. 2018లో సాధారణ వర్షపాతం కంటే 23% ఎక్కువగా ఉండడంతో రిజర్వాయర్లన్నీ నిండిపోయాయి. దీంతో కేరళలోని 54 డ్యాముల్లో 34 డ్యాములను తెరిచి నీటిని వదిలేశారు. ఒకేసారి అన్ని డ్యాములను తెరవటం ఆ రాష్ట్ర చరిత్రలో అదే మొదటిసారి. ఆ సమయంలో కేరళలోని దాదాపు 5,000 చిన్న పెద్ద కొండ చర్యలు విరిగిపడినట్లు ఒక అంచనా. అడవుల నిర్మూలన, పర్యావరణ మార్పులు, పెరుగుతున్న భూతాపం, అరేబియా ఉపరితల జలాలు వేడెక్కిన కారణంగానే 2018 ఆ తర్వాత సంవత్సరాల్లో కేరళలో విపత్తులు ఎక్కువగా విరుచుకుపడినట్లుగా చెప్తారు. ఇవా వయనాడ్కు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వెళ్లనున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనా స్థలిని వారు పరిశీలించనున్నారు. ఈ స్థాయిలో ప్రకృతి విరుచుకుపడటానికి గల కారణాలేంటి? వాతావరణంలో చోటు చేసుకున్నటువంటి అనూహ్య మార్పులా, లేకపోతే మానవ తప్పిదాల, లేకపోతే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేయడంలో జరిగినటువంటి జాప్యమా, లేకపోతే రాజకీయ కోణమా? కారణం ఏదైనా కానీ వయనాడులో జరిగినటువంటి ఘటనలో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి ఇప్పటికీ కూడా ఆచూకీ లేక చాలామంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారి కుటుంబ సభ్యులు విలపిస్తున్నటువంటి కన్నీటి సంఘటనలు కూడా అక్కడ ఎన్నో చోటు చేసుకుంటారు. ఇప్పటికీ కూడా పరిస్థితి అదుపులోకి అయితే రాలేదు. బట్ ఎన్డీఆర్ఎఫ్ కానీ, కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు అందరూ కూడా అక్కడ ఈ విపత్తుకు సంబంధించి అయితే తగినటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. దీనిపై మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ సుందర్ గారు, పర్యావరణ నిపుణులు అండ్ సైంటిస్ట్, లైవ్లో ఉన్నారు. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, అనలిస్ట్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే మరికాసేపట్లో నక్కా నారాయణరావు గారు, సామాజికవేత్త, వారు కూడా జాయిన్ అవుతారు. సుందర్ గారు నమస్తే అండి.
సుందర్ గారు వినిపిస్తోందా? ఎస్, రైట్. ఇక బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే, చెప్పండి. రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం 2018లో చోటు చేసుకున్నంత స్థాయి కాకపోయినప్పటికీ కూడా దాదాపుగా ఇంచుమించుగా అదే స్థాయిలో అయితే వరద పోటెత్తుతోంది. దాదాపుగా 572 మిల్లీమీటర్ల వర్షపాతం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అలర్ట్ ఆ రోజు ఆరెంజ్ అలర్ట్ అయితే వచ్చినటువంటి వరద రెడ్ అలర్ట్ను మించినటువంటి పరిస్థితి. మానవ తప్పిదాల ఎందుకు ప్రతిసారి కూడా కేరళ అతలాకుతలం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది? దీన్ని ఎలా చూడాలంటారు అసలు? మురళి గారు, మీకు ప్యానెల్లోని మిత్రులకు అట్లాగే స్వతంత్ర టీవీకి నమస్కారం, ప్రేక్షకులకు. దీన్ని మనం ప్రకృతి శాపాన్ని తప్పించుకోలేం కానీ పాలకుల పాపాన్ని తప్పించుకోవచ్చు. అంటే పాలకుల పాపమే ఇది ఎక్కువ అనిపడుతుంది నాకు ఇది. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు కదా. నేను నా అనుభవంలో 74 నుంచి చూస్తున్నాను. 74లో ఇట్లాంటివి వచ్చినాయి, తక్కువ మంది చనిపోయారు. ఆ తర్వాత అనేక చర్యలు తీసుకుంది. మళ్ళీ మొన్న రీసెంట్ 2018లో దాదాపు 480 మంది చనిపోయారు. దాదాపు అంతటి విషాదం. ఎందుకంటే ఇంకా బురదలో కూరుకుపోయిన మృతదేహాలు బయటపడాలి కనుక అవి బయటపడితే దాదాపుగా అంటే మృతుల సంఖ్యను చూసుకుంటే 1-2 తక్కువ కావచ్చు కానీ అంతటి విషాదం కంటే ఎక్కువ విషాదం అంటున్నాను నేను. అట్లాగే 2020లో ఇట్లా చూసుకుంటే మనకు ప్రపంచవ్యాప్తంగా ఈ వర్ష ఋతువు చాలా కాలాలు మారుతున్నాయని ఆ మధ్య ఒక వ్యాసం రాశాను. అంటే మనకు గ్లోబల్ వార్మింగ్ వల్ల పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా అర్బన్ ఫ్లడ్స్ అనే కొత్త మాట వినిపిస్తుంది. చాలా 2020 నుంచి మాట్లాడుతున్నాం మనం. అర్బన్ ఫ్లడ్స్ ఒకటి వస్తున్నాయి, తర్వాత రూరల్ లో ఇట్లాంటి కొండ చర్యలు విరిగిపడడం. ఇక్కడ కేరళ ఒకటే కాదు, అటు పైన హిమాచల్ ప్రదేశ్ లో మనకు పక్కన పోతే మనకు ఉత్తరాఖండ్ లో ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఉత్తరాఖండ్ వాతావరణ పరిస్థితులకు అట్లాగే అక్కడి భూమి పరిస్థితులకు ఇక్కడి తేడా ఉంది. ఉత్తరాఖండ్ లో అయితే మనకు చాలా వరకు భూమి గుల్లగా ఉంటుంది, బూడిద రకంగా ఉంటుంది, మనకు గట్టిగా ఉండదు. ఉదాహరణకు మనకు తెలుగు రాష్ట్రాల్లోనే ఆంధ్ర కోస్తా ప్రాంతానికి వెళ్తే రోడ్లు తొందరగా చెడిపోతాయి, అంటే తేమ శాతం ఎక్కువ. ఇటుపక్క రాయలసీమ తెలంగాణ రోడ్లు బాగుంటాయి, చూస్తున్నాం కదా మనం. అట్లాగే ఇక్కడ గుట్టల మీద కొండల మీద మనకు విజయవాడలో విశాఖపట్నంలో కట్టుకున్నట్టు కూడా కట్టుకోలేదు ఇక్కడ. కానీ వాళ్ళ ఉన్న ఊళ్ళే సెటిల్మెంట్స్ అక్కడ ఎక్కడ ఉన్నాయంటే చుట్టూ కొండలు మధ్యన ఉన్నాయి అన్నమాట. కనుక దీన్ని కొత్త అనుభవం ఏం కాదు, దీన్ని పాత అనుభవం వచ్చినప్పుడల్లా మనకు కొత్త మార్గాలు వెతుక్కొని మనకు మృతుల సంఖ్య తగ్గించుకునే బదులు ఓ రకంగా చెప్పాలంటే పాలకుల పాపం కూడా అంటున్నాను. ప్రకృతి శాపాన్ని ఎప్పుడు తప్పించుకోలేము. ఇప్పుడు మురళి గారు పంచభూతాలు అంటాం మనం, భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి. ఈ పంచభూతాలు ప్రకోపిస్తే ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా టొరంటో వస్తుంది గాలితో, మనకు కార్లు లేచిపోతుంటాయి కదా. అట్లాగే మనకు భూకంపాలు వస్తున్నాయి, అట్లాగే పెద్ద ఎత్తున వర్షాలు పడతాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి, అడవులు కాలిపోతుంటాయి. ఎప్పుడో మహాభారతంలో మనం కాండవ దహనం చూస్తాం అట్లా. కనుక ఈ ఐదు భూతాలు పంచభూతాలు ప్రకోపించినప్పుడు మనం మనిషి ఎంత తెలివి ఉన్నా ఎంత సైన్స్ అభివృద్ధి చేసినా కొన్నిసార్లు కష్టమే. కానీ తగ్గించుకోవాలి. మనిషి నిజంగానే మానవ తప్పిదం వల్ల కూడా జరిగిందంటున్నారు. ఉదాహరణకు గ్లోబల్ వార్మింగ్ మనమే కారణం కాదు, మనమంటే మన ఇండియానే కాదు, రామ్మోహన్ గారు దాదాపుగా 7 ఏళ్లు గడిచింది. 2018లో అంత పెద్ద విపత్తు జరిగినప్పుడైనా సరే ఇప్పటికీ కూడా ఆ స్థాయిలో కేరళలో కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి కావచ్చు, ఎక్కడా కూడా కించెత్ కూడా మార్పు లేకుండా, అంటే రాజకీయ కారణాలు చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల తర్వాత రాజకీయంగా చూస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే, కేంద్రం మేము చేశాము, రాష్ట్రం పట్టించుకోలేదు, మేము ముందుగానే చేయడానికి ట్రై చేశాం, రాష్ట్రం పెడచెవన పెట్టింది, ఈ కామెంట్స్ పదే వస్తున్నాయి. అంటే డెవలప్మెంట్ మేము చేద్దామనుకున్నా కానీ స్టేట్ గవర్నమెంట్స్ కేంద్ర ప్రభుత్వాలకి కోఆపరేట్ చేయట్లేదు అనేటువంటి చాలా వరకు కామెంట్స్. ఆ పరిస్థితి ఉంటుందంటారు అసలు? ప్రభుత్వాలు శాశ్వతం, మురళి గారు పార్టీల శాశ్వతం. అమిత్ షా గారి మాటలు విన్నాను. అంటే ఇప్పుడు శవాల మీద పేర్కోవడం లాంటి మాటలు ఇస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా మానవ నిర్మితాలు, మానవ కట్టడాలు ఉన్నాయి, కానీ ప్రత్యేకించి చర్చిలు లేక మదరసాలు అని పేర్కొన్నాడు అమిత్ షా. అందుకే కరెక్ట్ కాదంటున్నాడు. అవి రెండే కాదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు దేహాకు తోటల పేరు మీద మనం పర్యావరణం నాశనం చేసినాం కదా. ఇళ్ల నిర్మాణంలో కూడా సరైన పద్ధతులు పాటించకపోవడం నాశనం చేసినాం. రెండు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఈ రెండు ప్రభుత్వాలు తప్పుంది అంటున్నాను నేను. మొదలు అరెస్టులు చేసినా పట్టించుకోలేదని ఇప్పుడు ఆరోపణ చేయడం సరైనది కాదంటున్నాను. ఇప్పుడు వాట్ నెక్స్ట్? కావాల్సింది విధ్వంసం జరిగింది, ఒక రకంగా చెప్పాలంటే శవాల దిబ్బగా మారిపోయింది. కేంద్రం సహాయం అందించాలి, కానీ ఓదార్చే సమయంలో ఇట్లాంటి మాటలు సరైనవి కాబట్టి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే. ఇప్పుడు 74 ఇప్పటిదాకైతే బీజేపీ లేదు కదా,
మరి అప్పుడు కూడా జరిగినాయి కదా, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కదా. అందుకని నేను ఏమంటున్నాను అన్నట్టు ఇప్పుడు శవాల మీద లేకుంటే ఇళ్లు కాలిపోతుంటే చలి కాచుకోవాలి నాటి నేను ఈ మాటలు సరైనది కావు. కేంద్ర ప్రభుత్వం వీరంత సహాయం చేయాలి, ప్రభుత్వం వేరే ఉండొచ్చు. ఇవాళ కాదు అసలు కేరళకు కేంద్ర ప్రభుత్వాలకు మధ్యలో ఘర్షణ ఇవాడిది కాదు. ఓ రకంగా చెప్పాలంటే ఎప్పుడో 1958లో నంబూద్రిపాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నెహ్రూ గారు ఆ ప్రభుత్వం రద్దు చేశారు. ప్రజాస్వామ్యాన్ని పెద్ద గొప్పగా చెప్పుకున్న నెహ్రూ గారి 356 పార్టికల్ వాటిని అసలు అప్పుడు రద్దు చేశారు కదా. నేనేమంటున్నా లెఫ్ట్ ప్రభుత్వ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ ఫ్రంట్ సమస్య కదా. కాకపోతే ఇలాంటివి జరిగినప్పుడల్లా రామ్మోహన్ గారు, కాకపోతే ఇలాంటివి జరిగినప్పుడల్లా వచ్చేటువంటి రాజకీయ విమర్శలే చాలా వరకు బాధను కలిగిస్తుంటాయి. అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి విపత్తు ఏంటి, వచ్చేటువంటి పొలిటికల్ ఇష్యూస్ ఏంటి అనేది కూడా చాలా వరకు బాధనైతే కలిగిస్తూ ఉంటాయి. ఇవి పరిస్థితులు మారవా అనేటువంటి లోకల్లో కూడా కామన్ పీపుల్ కూడా డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం, దీనికి సంబంధించి మాట్లాడదాం. మీకు అలాగే డాక్టర్ సుందర్ గారు పర్యావరణ నిపుణులు, వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. సుందర్ గారు నమస్తే అండి. నమస్తే. ఎస్, నార్త్ ఇండియాలో మనం చూసాం గతంలో నీటి కొరత ఏ విధంగా అయితే ఉందో మొత్తం కూడా పైపులు వేసేసి విపరీతంగా కూడా ఎక్కడి నుంచి నీరు దొరికితే అక్కడి నుంచి తోడేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తోడి పోసినా కానీ ఎంతవరకు దాన్ని తీసి బయట వేయాలనుకున్నా కానీ ఇంకాస్త వర్షపాతం కావచ్చు, లేకపోతే అక్కడక్కడ బాగా విపరీతంగా ఉన్నటువంటి వాటర్ కావచ్చు, వస్తున్నటువంటి వరద ప్రవాహం కావచ్చు, డ్రాస్టిక్ చేంజ్ దాదాపు ఒక 1 month గ్యాప్లో అనుకుంటా, ఐ థింక్ సో, ఒక 1 month గ్యాప్లోనే ఇంత డ్రాస్టిక్ చేంజ్, ఇటువంటి పర్యావరణ మార్పులు నిపుణులకు కూడా అంతు చిక్కని ప్రకృతి విపత్తు, ఒక విపత్తు రాబోతోంది అనేటువంటి ఒక సంకేతంగా దీన్ని భావించాలంటారా? ఎలా చూడాలి దీన్ని పర్టికులర్గా? మొట్టమొదటిగా మనం ఒక చిన్న విషయాన్ని గమనించాలి. మోడర్న్ సైన్స్, మోడర్న్ అంతా కూడా ఏదో అప్గ్రేడ్ అయిపోతున్నాము, మనకు మనం ఏదో సాధిస్తున్నాము, సమాజంలో మనం ఒక హిట్ లెవెల్లో ఉన్నాము, టాప్ లెవెల్లో ఉన్నాము అని పెట్టుకునే మనం ఈ తోకలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ లోనే వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతున్న టెక్నాలజీ ప్రతిదీ కూడా మనకి అతలాకుతలమైన చేంజెస్ తీసుకురాబోతుంది. అంటే భవిష్యత్తులో ఇప్పుడు మనం వాడుతున్న మొబైల్ టెక్నాలజీ కావచ్చు, కాంక్రీట్ జంగిల్ మొత్తం ఏరియాని కాంక్రీట్ చేస్తా ఉన్నాం, అండ్ వాహనాలు వాడుతున్నాం, ఇండస్ట్రియలైజేషన్ పెరుగుతా ఉంది, దీనివల్ల పొల్యూషన్ పెరుగుతా ఉంది, భూమి యొక్క తాపం పెరుగుతా ఉంది. భూమి యొక్క తాపం పెరిగినప్పుడు ఏమవుతుంది, ఈ అంతా కూడా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ మీద పడుతా ఉంది. ఒక అట్మాస్ఫియరిక్ ప్రెషర్ లో మనం దాదాపు 2015 నుంచి ఇప్పటి వరకు కనుక చూస్తే, ప్రత్యేకించి ఇప్పుడు ఏదైతే మనం కేరళ చూస్తున్నామో ఈ పర్టికులర్ ఒక కేరళలోనే సుమారు 3000 నుంచి 4000 మంది వరకు కూడా డెత్ రికార్డ్ ఉంది మనకి. అంటే ఒక ఎగ్జాంపుల్ ని మనం చూసుకున్న తర్వాతకి కూడా దాని మీద సరైన పరిజ్ఞానం లేక, పరిచయం లేక, దాన్ని కరెక్ట్ గా ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా మనకి తెలియలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే ఎంత వీకెండ్ పొజిషన్ లో ఉన్నామనేది అర్థం చేసుకోవాలి. టెక్నికల్ గా అంటారా లేకపోతే సిస్టమ్ వైజ్ గా అంటారా? ఏమండి, టెక్నికల్ గా అంటారా లేకపోతే సిస్టమ్ వైజ్ గా అంటారా? ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ప్రకృతిని మనం కాపాడితే, ప్రకృతి మనకి అవసరమైన వనరు, మనకి ప్రకృతి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక నేను బ్రీత్ చేయాలంటే ఇక్కడ దాకా గాలి ఉంది, నా లోపల లంగ్ సక్ చేస్తే ఆ గాలి లోపలికి వెళ్తుంది, అది ఆక్సిజన్ తీసుకుంటుంది, తత్మాది బయటకు వదులుతుంది. ఇక్కడ దాకా ఉండే బ్రీత్ లోనే బాష్పవాయువులు అనేక వాయువులు ఉంటే నా లంగ్ ఎంతకాలం పనిచేస్తుంది? ఇదే కదా డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే. ఇంతకన్నా గొప్పగా ఇంకేమైనా కావాలా, తెలియాలా మనకి? అవసరం లేదు. అంబియంట్ పొల్యూషన్ హీట్ అవుతా ఉంది, భూమి యొక్క తాపం పెరుగుతా ఉంది, సూర్యుని యొక్క అంటే ఉష్ణజనికమైన శక్తి పెరుగుతా ఉంది. దీనివల్ల అనేక రకాలైన మైక్రో మెటీరియల్ సైన్స్ అంతా కూడా పెరిగిపోతా ఉంది, వాతావరణం అనేది ఉడుకుతుంది. దీన్ని మన పూర్వీకులు కాలజ్ఞానం అని, జ్ఞానం అని, వేదాల్లో అనేక రకాల విధానాలని కూడా, సృష్టిని అంటే ఒక పౌరుడిగా, ఒక సామాన్యుడిగా ఈ సృష్టిని ఎలా కాపాడుకోవాలి అనే విజ్ఞానాన్ని మన పూర్వ విద్యార్థుల నుంచి మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. మన పూర్వీకులు దాన్ని ఆచరించారు. వాళ్ళు ఎడ్ల బండ్లు వాడారు, ఇంకొకటి వాడారు, గుర్ర బండ్లు వాడారు, కాలుష్యాన్ని రహితంగా సమాజాన్ని పెట్టుకోవాలని. ఇవాళ అలా లేదు. మనం కంప్లీట్ కాలుష్యమే. ప్రతి వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి కూడా 2 వెహికల్స్ ఉన్నాయి లేదా 3 వెహికల్స్ ఉన్నాయి. 1 లీటర్ పెట్రోల్ మనం కాల్ చేస్తే సుమారు 20,000 లీటర్ల గాలి పొల్యూట్ అవుతా ఉంది. యు జస్ట్ ఇమాజిన్ ఇట్. అట్మాస్ఫియర్ కి ఎంత గాలి ఉంది, ఎంత గాలి పొల్యూట్ అవుతా ఉంది, ఎంత పర్సెంటేజ్ పెరుగుతా ఉంది. ఈ రోజు ఢిల్లీ లాంటి ఏరియా, హైదరాబాద్ లాంటి ఏరియా, ఇంకొక ఏరియా, పర్టికులర్ ఈ కేరళ ఇలాంటి ఎత్తైన ప్రదేశాలకి ఎందుకు వస్తా ఉంది? అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎత్తైన ప్రదేశాల్లో ప్రెషర్ పెరుగుతా ఉంది.
ఈ పర్టికులర్ ఏరియాలో కెలామినిటీ సోర్సెస్ లో పర్టికులర్ ఈ ఋతుపవన సంక్రమణం జరిగేటప్పుడు ఇక్కడ ఏదైతే జాతీయ విపత్తులు వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సముద్రం వాతావరణం ఉబికినప్పుడు అది ఆటోమేటిక్ గా ఎన్నో రకాల విపత్తులను అది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ విపత్తుల సంఘం దీని మీద సరైన విజ్ఞాన ఆలోచనలు లేకపోతే ప్రజలకి అవకాశాలు ఇస్తుంది కూడా ప్రభుత్వమే. ఎస్, ఇది మీరు వాడండి, ఇది మీరు చేయండి, ఇది మీరు చూడండి అని. ఇదే అవకాశాలతోటి ప్రజలు విచ్చలవిడి పరిజ్ఞానమైన గవర్నమెంట్ చెప్తుంది ఏంటి అని అంటే పొల్యూషన్ ని సుందర్ గారు గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే పొల్యూషన్ ని మేము కంట్రోల్ చేయడానికి ఇటు డీజిల్ కానీ లేకపోతే పెట్రోల్ వాడకం కానీ తగ్గించి కంప్లీట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించడం కానీ లేకపోతే దీనికి సంబంధించి విద్యుత్ వినియోగంలో కూడా కొత్త పోకడలు తీసుకొని రావడం కానీ వీటన్నిటి మేము చేస్తున్నాం కదా అనేటువంటి ఒక మాట అయితే పర్యావరణ నిపుణులు పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో అడ్రస్ చేసినప్పుడు కూడా వారు ఇదే క్లియర్గా చెప్తూ ఉన్నారు కదా. దాన్ని ఎలా చూడాలంటారు? ఎస్, ఇవన్నీ ప్రభుత్వం సైడ్ నుంచి చేయాల్సిన అంశాలే. ప్రభుత్వం చేస్తుంది కూడా. చేస్తున్నప్పటికీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో అక్కడ ఉన్న వ్యవస్థ ఎందుకు సానుకూలంగా ఇదవుతుంది అంటే డ్యూ టు ద గ్లోబల్ వార్మింగ్ ఇష్యూస్. గ్లోబల్ వార్మింగ్ ఇష్యూని మేనేజ్మెంట్ చేసే వ్యవస్థ ఎక్కడ ఉంది మన దగ్గర? ఒక వ్యక్తి కార్బన్ పొల్యూట్ చేయకపోతే కదా, కార్బన్ ప్రొడ్యూస్ చేయకుండా ఉంటే ఇట్ ఈస్ కంట్రోల్డ్ అంతే. బై డిఫెక్ట్ నువ్వు నిప్పులు రాజేయకపోతే అక్కడ పొల్యూషన్ ఎక్కడ వస్తుంది? రాదు. సో ఇది మళ్ళా సామాన్యుడి చేతిలోనే ఉంది. ఇది అగైన్ ఈ కీ ఎవరి దగ్గర ఉందంటే ప్రభుత్వం చేతిలో కొంతవరకు ఉంది, మేనేజ్మెంట్. మళ్ళా సామాన్యుడి చేతిలో ఇంకా ఎక్కువ ఉంది. చూద్దాం దీనికి సంబంధించి సామాన్యుడు ప్రతి ఒక్క అవేర్నెస్ ని కూడా భద్రతగా తీసుకున్నట్లయితే ఎస్ ఇది నాకు అవసరం అంటే ఖచ్చితంగా వాడుకోవాలి. ఇది అవసరం లేదు అంటే ఆ వ్యవస్థను మనం దూరం చేసుకోవాలి. ఇది జరిగితే సరిపోతుంది. ఎత్తైన కొండ ప్రాంతాలు, ఎత్తైన నదీ నదాదులు వీటన్నిటికీ కూడా పొంగే ప్రదేశాలు ఎక్కడ వస్తున్నాయి అంటే ఇది 100% ఎత్తైన ప్రదేశాల్లో ప్రెషర్ పీడనం అనేది ఉత్పత్తి అవుతుంది. ఎత్తైన ప్రదేశాల్లోనే ఎక్కువ వర్షపాతం కూడా నమోదవుతుంది, పర్టికులర్ ఈ కాలమాన పరిస్థితులను బట్టి. చూద్దాం సుందర్ గారు, అంటే ఇటువంటి పరిణామాలన్నీ కూడా ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో మాత్రం ప్రకృతి అయితే విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటనేది. రైట్, ఇక నక్కా నారాయణరావు గారు ప్రముఖ సామాజికవేత్త, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నారాయణరావు గారు నమస్తే. నారాయణరావు గారు వినిపిస్తోందా ఆడియో మీకు? నారాయణరావు గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. వినిపిస్తోందా? రైట్ మాట్లాడదాం దీనికి సంబంధించి. రామ్మోహన్ గారు, చూస్తున్నాం సమాజంలో పోతున్నటువంటి వింత పోకడలు, ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి స్వేచ్ఛ అంటారా, లేకపోతే పెచ్చుమీరినటువంటి ఫ్రీడమ్, ఆ ద్వారానే అన్నీ కూడా విచ్చలవిడితనంగా వినియోగిస్తూ ఉండబట్టే ప్రకృతిని అసలు మనం లెక్క చేయట్లేదు, కాబట్టే అది కూడా మనం లెక్క చేయట్లేదు అనేటువంటి ఒక విమర్శ. ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా రానటువంటి ఒక మార్పు, ఈ కోణాన్ని ఎలా చూడాలి అసలు? ఖచ్చితంగా సుందరమయ్య గారి అభిప్రాయాలను పూర్తిగా ఎక్కువస్తూనే మనము ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. వాడుకోవాల్సింది వాడుకోవాల్సింది, భవిష్యత్ తరాలకి ఏమి మిగిలించుకుంటా మనమే వాడేసుకుంటున్నాం. అదొకటి. దానివల్లనే కాలాలు మారుతున్నాయి కదా, చూస్తున్నాం మనం. అర్బన్ ఫ్లడ్స్ మొన్న 2000 సంవత్సరం నుంచి హైదరాబాద్ లో, సూరత్ లో, అహ్మదాబాద్ లో, బొంబాయిలో మనకు అసలు ప్రపంచవ్యాప్తంగా నగరాలన్నీ ఆ రకంగా అతలాకుతలం అవుతుంది. కాంక్రీట్ అరణ్యాలు నిర్మించడమే కదా. మనకు ఒక సాధారణ సూత్రం ఉంది మనది కాదు, చెట్లుంటే వర్షం పడుతుంది. ఇప్పుడు కాంక్రీట్ సిటీలు పెరుగుతున్నాయి, అపార్ట్మెంట్లు 36, 46, 60, 90 అంతస్తుల భవనాలు వచ్చేస్తున్నాయి. అంటే మేఘాలు అక్కడ ఆగుతాయి. చూడండి మీరు, సిటీల్లో వర్షం పడ్డంతా గ్రామాల్లో పడతలేదు. ఎందుకు పడతలేదు అంటే మీకు కాంక్రీట్ అరణ్యాలు పెరిగిపోయి ఆ పడ్డ వర్షం అంతా కూడా సిమెంట్ రోడ్లు ఎక్కడికక్కడ నదులు కాలువలుగా మారిపోయి, నదుల్లో ఇసుక తీసేసినాం. అంటే మనము పర్యావరణం దోపిడీ చేస్తున్నాం. కర్బన ఉద్గారాలు పెరగడంలో మన ఇండియా పాత్ర తక్కువ, కానీ ఏ అభివృద్ధి చెందిన దేశాలు ఉంటున్నాయో మనం విమర్శిస్తున్నాయో వాళ్ళు ఇంకా మనకంటే 10 రెట్లు వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. మనల్ని కంట్రోల్ చేస్తున్నారు. మన దగ్గర కూడా ప్రకృతికి అనుగుణంగా బతికితే మన భవిష్యత్తు బాగుంటుంది. ఉదాహరణకు చెట్లు, చేమలు, చరాచర ప్రకృతిలోకి మనం వచ్చాం. 84 లక్షల జీవచరాలు, మనం కూడా ఒక జీవచరమే. మనము ప్రతిదానికి ఆహార, నిద్ర, భయం, ఐదులాలు ఎట్లా ఉంటాయి, అన్ని జీవచరాలకి అదే ఉంటది. కానీ పక్కవాడిని బతికినిస్తలేం కదా మనం. ముఖ్యంగా కేరళ విలయం గురించి నేను మాట్లాడతాను. అందులో 2 పొరపాట్లు పెద్దవి జరిగాయి. ఒకటేమో మన కేరళలో ఇక ప్రకృతి పరంగా మనకు ఏది మన గ్లోబల్ వార్మింగ్ పెరగడం ఇదంతా సైన్స్. కానీ ఆ సైన్స్ ఉపయోగించడం మనం కూడా మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరిది? కేంద్ర ప్రభుత్వం కదా. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం కానీ రాష్ట్రాలకు ఉండదు. రాష్ట్రంలో బాధ్యత ఉంటది.
కనుక వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే పరస్పరం ఆరోపించుకుంటున్నారు. కానీ అక్కడ ఇదివరకు జరిగిన సంఘటనలు బట్టి మనం తట్టు తాకితే మనం సవరించుకుంటాం, మళ్ళీ ఒకసారి అటు తాకుండా ఉండాలని కోరుకుంటాం, దెబ్బ తాకితే మళ్ళీ దెబ్బ తాకి ఉండాలని కోరుకుంటాం. ఇక్కడ కూడా ఒక్కటి కాదు కదా, 74 నుంచి 74లో నేను కేరళ సాహిత్యం చదివితే కథల్లో, నాటకాల్లో, సాహిత్యంలో సినిమాలు కూడా వచ్చినాయి. అది అక్కడి డిజాస్టర్ గురించి, అక్కడి ప్రకృతి వైపరీత్యాల గురించి. ఆయన బుద్ధి రాకపోతే ఎట్లా? అక్కడ ఒక 2-3 ఉన్నాయి మన మురళి గారు. అక్కడ మనకు కేరళ అనేది మనకు సరే దేవభూమి, దేవుడిని నివసించే భూమి, అదంతా మనం పెట్టుకునే నమ్మకం. కానీ అక్కడ భౌతికంగా చూస్తే మీరు కేరళ అనేది సముద్ర తీరం 580 కిలోమీటర్లు, సుమారు 600 కిలోమీటర్లు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిస్తే 980 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల లోపే. కానీ కేరళకు 580 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నది. దాంతో పాటు పడమటి కనుమలకు తాకి మళ్ళీ వర్షాలు ఇటు పడతాయి. పడమటి కనుమలు దాటితేనే అటు పక్క తమిళనాడులో వర్షాలు పడతాయి. కేరళ విస్తీర్ణం కూడా చాలా గమ్మత్తుగా ఏమవుతుంది, మధ్యాహ్నం మాత్రమే 120 కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది. పక్కన పోతే తమిళనాడు వస్తుంది, పైకి వెళ్తే కర్ణాటక వస్తుంది, కిందికి వెళ్తే మళ్ళీ తమిళనాడు వస్తుంది. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ లోయలు, కొండలు, కోనలు ఉన్నది. 34 చిన్న చిన్న డ్యామ్స్ ఉన్నాయి మనకు. అసలు దాదాపుగా 20-30 నదులు, అవన్నీ కూడా అరేబియా మహాసముద్రంలో కలిసేవి. నదులు వాటి చిన్న పిల్ల కాలువలు, మన దగ్గర పిల్ల కాలువలే, మన ఉపరాధంతో కూడా సమానం కాదు. ఆ నదులన్నీ కూడా వంకలు తీరు ఉండడం వల్ల ఆ గతంలో మీకు 2074 కానీ 2018లో చూస్తే ఆ డ్యాములు పొంగిపోర్లి నీళ్లు వచ్చినాయి. కానీ దాని డిఫరెంట్ గా ఈసారి ఏంటంటే మట్టి పిల్లలు కోడి, అంటే మట్టి పిల్లలు అనొద్దాన్ని పెద్దగా అసలు కిలోమీటర్ల మేరకు కొండ చర్యలు విరిగిపడి బురద మట్టి కలిసి వచ్చింది. ఇక్కడ ఆ ప్రాంతంలో లోయల్లో ఇళ్లు ఉండకూడదు, పైకి మళ్ళీ మార్చాలని ఎన్నోసార్లు అనుకుంటున్నా కూడా ప్రభుత్వం కూడా కొన్నిసార్లు ఏం చేస్తే కొన్ని ప్రజల ఒత్తిడి లొంగిపోతుంది. అసలు షిఫ్టింగ్ ఎంతసేపు? అక్కడ మొత్తం కలిస్తే 1000 మంది జనాభా లేరు ఒక ఊళ్ళో. ఆ 1000 మంది జనాభాని పైకి ఎక్కడైనా వేరే సురక్షిత ప్రాంతాలను తరలించాలంటే అప్పుడు కాదు, తప్పికి భయం తోడుకున్నట్టు కాదు, అంతకు ముందే వాళ్ళను మనం రీహాబిలిటేట్ చేయాలి. కానీ చేయలే కదా. ఉన్నటువంటి విమర్శలు ఏంటంటే రామోహన్ రావు గారు, ఉన్నటువంటి విమర్శలు ఏంటంటే ఉన్నటువంటి విమర్శలు రామోహన్ గారు ప్లీజ్ ఒకటే మాట. ఇప్పుడు మనకు జూలై ఆగస్టు నెలలు చాలా కీలకమైంది. అవును, మరి జూలై ఆగస్టు నెలలు వర్షాలు వస్తాయి కదా, మనము నీళ్లు రావంటే, నల్ల నీళ్ళు రావంటే రేపు పొద్దుటికి మనం ట్యాంకులు నిల్వ చేసుకుంటాం కదా. జూలై ఆగస్టు నెలలో వర్షాలు వస్తాయని తెలిసి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్టే కదా నేను. అవును అవును అవును, అంటే కంప్లీట్గా అందుకే అన్నాను నేను, మానవ తప్పిదాలు కూడా మేజర్గా ఇష్యూస్ని క్రియేట్ చేస్తాయనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక నక్కా నారాయణరావు గారు ఉన్నారు, సామాజికవేత్త. నారాయణరావు గారు వినిపిస్తోందా నా వాయిస్ మీకు? నారాయణరావు గారు వినిపిస్తోందా? ఎస్, రైట్, ఇక మాట్లాడదాం. సుందర్ గారు, పర్యావరణ మార్పులు, సో నార్త్లో మనం చూసాం, ఢిల్లీలో చోటు చేసుకున్నటువంటి, బెంగళూరులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, నీటికి కూడా కటకటలాడినటువంటి సిచ్యువేషన్. అంటే ఇక్కడ ఇందాక అన్నట్లుగా ఎస్టిమేట్ చేయడంలో తేడాలంటారా, లేకపోతే మీరు అన్నారు ఇందాక టెక్నికల్గా ఎంత అప్డేట్ అయినప్పటికీ కూడా మనల్ని కూడా ప్రకృతి బురుడి కొట్టించేటువంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే ఈ కంప్లీట్ కోణాన్ని ఎలా చూడాలి? పర్యావరణ సదస్సులు అయితే జరుగుతున్నాయి, ఈ చర్యలు తీసుకోవాలి, ఆ చర్యలు తీసుకోవాలి అంటున్నారు, కానీ ఆ దిశగా రాష్ట్రాల్లో ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే వాతావరణ మార్పులకి అనుగుణంగా పాజిబుల్ కావట్లేదు అనేటువంటి ఒక మాట అయితే వినిపిస్తోంది. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? మొట్టమొదటిగా మనకి నివాస యోగ్యమైన స్థలాలు కొన్ని ఉన్నాయి. భూమి చదునైన ప్రదేశము, ఎక్కువ నదీ తీరానికి కొంత దూరంగా ఉండే ప్రదేశము, కొండలు, లోయలు, ఇవన్నీ కూడా నివాస యోగ్యానికి సరైన ప్రదేశాలు కానే కాదు. మనిషి యొక్క తెలివితేటలు పెరిగిపోయి రియల్ ఎస్టేట్ ప్రభావం ప్రతి ఏరియాలో కూడా విజృంభిస్తూ మనిషి ఎక్కడ ఏది దొరికితే దాన్ని వాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇప్పుడు పర్టికులర్లీ మనం ఇందాక డక్కన్ పేట భూమి అనేది ఒకటి ఉంది, పడమటి కనుమలు అనేది ఒకటి ఉంది. పర్టికులర్ ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తం కూడా మెత్తటి మైదానం, అంటే చాలా మెత్తటి భూమి. అది ఎంత ఎత్తుకొండైనప్పటికీ కూడా అది మంచి ఆహార వినియోగమైన పద్ధతులకి, పంటలకే పనికిరాదు. అంటే పర్టికులర్ గా ఒక్కొక్కసారి ఆ సీజనల్ కెలామినిటీ వస్తే ఆ పంట కూడా చెడిపోతుంది. ఒక పంట వేసుకోవడానికే కొన్నిటికి పనికిరాదు. అందుకే టేయాకులు, అది ఇదో ఇలాంటి కొన్ని లాంగ్ టర్మ్ క్రాప్స్ వేసి అలా వదిలిపెట్టేస్తారు ఆ ఏరియాని. ఇలాంటి ఏరియాస్ నే మనం ఎంచుకొని నివాస యోగ్యాలుగా పెట్టుకుంటే, పర్టికులర్ గా ఒక కొండ అంటే ఇలా క్రాస్ లిమిటెడ్ గా ఉంటది. ఈ క్రాస్ లిమిటెడ్ గా ఉన్నప్పుడు ఇది 60 సెంటీమీటర్ల
వర్షపాతాన్ని ఇది నమోదు చేసుకొని ఈ కొండ సరిపోతుంది అనేది మనకు ఒక రికార్డ్ అయితే, ఈ 60 సెంటీమీటర్లకి తేయాకు మొక్కే పనికి రాకపోతే టన్నుల కొద్దీ ఈ భూమిని నిక్షిప్తం చేసే విధంగా ఒక కన్స్ట్రక్షన్ దాని మీద డిజైన్ చేయడం ఎలాంటి కరెక్ట్ ఇది? ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు ఇది. సో దీని మీద మన నివాస యోగ్యమైన స్థలాలని కాని పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి కానీ సుందర్ గారు, ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి కానీ మీరు అన్నట్టుగా సుందర్ గారు ఒక మీరు అన్నట్టుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది సో టౌన్ ప్లానింగ్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇవి నివాస యోగ్యమైన కొంచెం క్లారిటీస్ తక్కువగా ఉన్నాయి. వినిపిస్తోందా? కెన్ యూ హియర్ మీ? కొంచెం బెటర్ ఇప్పుడు, సమ్ బెటర్ ప్లీజ్. ఎస్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ గవర్నమెంట్ కొలాబరేట్ అయ్యి టౌన్ ప్లానింగ్ వాళ్ళతో కూడా కలిసి కంప్లీట్గా అటువంటివి నివాసయోగ్యమైనవి కావు అని వాళ్ళకి చెప్పడమా, లేకపోతే అవి నిషిద్ధమైనటువంటి ప్రాంతాలు నివాసయోగ్యం కావు అని కూడా చెప్పేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదు అంటారు? ప్రభుత్వాలు చేయాలి, దీని అవసరం ఖచ్చితంగా ఉంది, ప్రాతినిధ్యం ఉంది. ఎందుకంటే 100 మంది చనిపోతున్నప్పుడు ఇప్పుడు 200 మంది 300 మంది 277 300 మంది అని మనకి మీడియా న్యూస్, ఇది ఆన్ రికార్డ్, ఆఫ్ ది రికార్డ్ మనకు తెలియదు. సో ఇంత ప్రాణ నష్టం ఏక సమయంలో జరిగినప్పుడు నేచురల్ కెలామినిటీలో ఆ పర్టికులర్ ఏరియాలో ఏమి లబ్ధత ఉంది, దేని వల్ల ఆ ఏరియాలో అంతమంది జనాలు నివసించాల్సి వస్తుంది, ఆ పర్టికులర్ వాళ్ళకి ఏదైనా పునరావాసాల కేంద్రాలు ఇంకెక్కడన్నా పెడితే అవి కూడా ఉండవే. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడో చాట వాళ్ళని కొంచెం రీహాబిలేట్ చేయడానికి కూడా అలాంటి ప్లేసే లేదు. ఇంక అక్కడ చూస్తే మనకి చూడండి, ఇప్పుడు వీడియోస్ లో మనకి ఒక్కొక్క హెలీప్యాడ్ నుంచి ఒక 2 3 4 సేవ్ చేయగలుగుతున్నాం. బట్ వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఒక హిల్ టాప్ అనేది ఆటోమేటిక్ గా చదునైన ప్రదేశం కింద మారిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పుడు అక్కడ. అంటే వర్షపాతం సుమారు 600 మిల్లీమీటర్ల వర్షపాతం అక్కడ మనకు నమోదైతే, ఇంత వర్షపాతంలో ఆ మట్టి అంతా కూడా మెత్తటి మట్టి కరిగిపోయి కింద అదే ఒక జలపాతం లాగా మట్టిలో అంటే వర్షంలో మట్టిలో వర్షం అంటే 2 కలిసి కూడా ప్రవాహం చైతన్యం చెందుతున్నాయి. అంటే సుమారు ఒక 1000 మీటర్ల ఎత్తైన కొండ అయితే అది నాకు తెలిసి ఒక 10 మీటర్లో 20 మీటర్లో డౌన్ అయిపోయి ఉంటుంది ఇప్పటికే ఆ కొండ చుట్టూ వైశాల్యం. ఇంత మేరకు మనకి నష్టం జరుగుతున్నప్పుడు, భూమిలో తగిన గట్టితనము సాంద్రత లేనప్పుడు దాన్ని అక్కడ నివాస యోగ్యం చేసుకోవడం అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఒక లాని కనుక పెట్టినట్లయితే పర్యావరణ విపత్తులు జరగడం ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే ఎత్తైన ప్రదేశాల్లో వర్షాలు పడతాయి, పల్లపు ప్రాంతాలకి ఆ వర్షం విస్తరిస్తుంది. సో ఈ ఎత్తైన ప్రదేశాల్లోనే నివాస యోగ్యం చెయ్యాలి అంటే దానికి వాట్ ఆర్ ద రిస్క్స్, ఆ రిస్క్ ఫ్యాక్టర్ ని మనం కామన్ మ్యాన్ ఎలా మెయింటైన్ చేయగలడు? ప్రభుత్వం దాన్ని తీసుకొని లేదు అని చెప్పి దాన్ని ఇది చేయగలిగినట్లయితే దాని నుంచి కొంతవరకు మనకి ఉపశమనం జరిగే అవకాశం. అంటే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కి అయితే చెప్పింది, కానీ సో దాన్ని ఎంతవరకు రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తాయి, ఆ పరిగణలోకి తీసుకొని ఇటువంటి విపత్తులను ఎలా నివారిస్తాయి అనేది కూడా ఒక ప్రశ్నగా మారిందనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. మాట్లాడుతున్నాను దీనికి సంబంధించి. రైట్, రామ్మోహన్ గారు, దాదాపుగా అయితే ప్రభుత్వాలు అయితే ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కొన్ని పర్టికులర్ స్టేట్స్లో ఆయా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అక్కడక్కడ కూడా ఇటువంటి ఘటనలు జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అక్కడ చోటు చేసుకునేటువంటి విపత్తుల నుంచి ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఏం నేర్చుకోవాలి, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వాల పాత్ర ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎలా చూడాలి దీన్ని? ఖచ్చితంగా, ఎందుకంటే ఎప్పుడు కూడా చీకటి అంటే నలుపు పని, చింత చిగురు పులుపు అని ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా నిప్పు ముట్టుకుంటే కాలుతని ప్రతిసారి ముట్టుకొని చూడాలా? కనుక వచ్చినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు దాని నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. నేను ఇదే కేరళ ఉదాహరణ తీసుకుంటే ఇప్పటికీ 7 సార్లు పెద్ద ఇట్లాంటివి జరిగినాయి. వీటి నుంచి ఏ గుణపాఠం నేర్చుకోలేదా? 2 ప్రభుత్వాలు అయితే కమ్యూనిస్ట్ ప్రభుత్వము కూటమి, లేకుంటే కాంగ్రెస్ కూటమి ఉన్నది. అక్కడ 2 ప్రభుత్వాలే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ పెద్దగా మార్పులు కూడా ఉన్నాయి అక్కడ. వాళ్ళు ఎట్లా చేశారో మన దగ్గర కూడా, మన తెలుగు రాష్ట్రాలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, డిజాస్టర్ ఎప్పుడు కూడా ప్రాంతాన్ని బట్టి ఉంటుంది, ఒక తీరు ఉండదు. ఇప్పుడు దక్కన్ భూమి మీద భూకంపాలు తక్కువ మనకు, అటు పక్కన మన గతంలో దివిసీమ ఉప్పని చూసాం తెలుగు రాష్ట్రాల్లో, మొన్నటికి మనకు తుఫాన్ చూసాం. కానీ మొదలు హెచ్చరిక వ్యవస్థ ఎంత పనిచేస్తున్నా కూడా దాన్ని అంగీకరించే వాళ్ళు కూడా ఉండాలి, పౌర సమాజం కూడా సహకరించాలి. మురళి గారు, ఇప్పుడు కూడా మిమ్మల్ని అక్కడ తరలిస్తామంటే సస్యమీర అన్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు జనాలకు ఏం చేస్తారంటే, మనకు 3 చేపల కథ ఉన్నది ఒకటి. 3 చేపల కథల్లో మద్ద బుద్ధి అనే చేప మొత్తం అయిపోయేదాకా అటే ఉంటుంది. మనుషులు కూడా ఎట్లా ఉంటారు, మేము తరలిస్తాం, వస్తుంది ఆపద వస్తుంది అంటే కూడా కొందరు ముందు జాగ్రత్త ప్రభుత్వం చెప్పినట్టు వింటారు, కొందరు వినరు. వాళ్ళు ఏం చేయలేము, మనం వాళ్ళ కర్మ వాళ్ళని అనుభవించాల్సింది. కానీ ప్రభుత్వం చేయాల్సిన పని వినతగును ఎవరు చెప్పినా అన్నట్టు వినాలి కదా వీళ్ళైతే. 1 2 మానవ తప్పిదం ఎంత ఉందో
మానవ తప్పిదంలో ప్రభుత్వ పాత్ర కూడా ఉంది కదా అంటున్నాను. ఇప్పుడు అక్కడ మదరాసాలు కట్టిండ్రు, చర్చిలు కట్టిండ్రు, పెద్ద పెద్ద నిర్మాణాలు చేసిండ్రు ఆ కోడల మీద. వాటిని నిర్వాహించాల్సిన బాధ్యత పర్మిషన్ ఇచ్చి ఎవరు ఇచ్చిండ్రు? వీళ్ళే కదా. రాజకీయ కోణం నుంచి ఆలోచించే కదా. రాజకీయ కోణంలో వీటిని నిర్మూలించాలంటే ఖచ్చితంగా దాన్ని ఒక చిత్తశుద్ధి ఉండాలి. ఒక్క ఉదాహరణ చెప్తాను. మత కల్లాలు అంటే హైదరాబాద్ లో చాలా జరిగేది. ఎన్టీ రామారావు గారు వచ్చినాక ఏమైంది? మీరు ఉపయోగించేదిలో మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలంటే మత కళలు ఆగిపోయినా లేవా? మళ్ళీ కేసీఆర్ మొన్న ఆగిపోయినా లేవా? నేనేమంటున్నా అంటే ప్రభుత్వాలకు నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అటువంటి మత కులాలు కూడా ఒక రకంగా డిజాస్టర్, అంటే మానవ నిర్మితమైన సమస్యలు, మానవుడు ఏర్పాటు చేసిన సమస్యలు. అట్లాంటి వాటికి కూడా ఒక పరిష్కారం దొరికి ప్రభుత్వ చిత్తశుద్ధి ఉన్నప్పుడు మరి కేరళ ఎందుకు లేదు? అది కేరళ చేయాల్సిన పని ఏంటంటే ఈ అక్రమ నిర్మాణాలు కొండల మీద కోనల మీదవి అట్లాగా అక్రమ కబ్జాలు వీటిని అరికట్టాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. నిజంగా టూరిజం ప్లేస్ అది మనకు ఒక ఉదాహరణ తీసుకోవాలి. సింగపూర్ పక్కనే ఉంది కదా, మట్టి కూడా కొనుక్కునే పరిస్థితి కదా. మరి సింగపూర్ టూరిజం మీద బతుకుతుంది కదా. మరి ఎక్కడన్నా వాళ్ళు అక్కడ నేరాలకు అడ్వకేట్ చెప్తున్నాను, అక్కడ నేరాలకి ఇక్కడికి తేడా చూడండి. కేన్ దెబ్బలు ఉంటాయి అక్కడ. రోడ్డు మీద ఉమ్మేస్తే కేన్ దెబ్బలు ఉంటాయి. వాడు ఏమన్నా ప్లాస్టిక్ పదార్థం కింద పడేస్తే కష్టము. రోడ్డు క్రాస్ చేయడంలో తప్పు చేయొచ్చు. అంటే మనమే అక్కడికి వెళ్తేనేమో అదే పద్ధతి పాటిస్తాం. సింగపూర్కి వెళ్తే మన కేరళకి వెళ్తే వాటర్ బాటిల్ పట్టుకుపోతాం, రకరకాల ప్లాస్టిక్ వ్యర్థాలు పడేస్తుంటాం, మనం నానా కంగాళి చేస్తుంటాం. మన నదులకు, మన భారతదేశం మురళి గారు పవిత్రమైన భారతదేశం, పవిత్రమైన నదులను పూజిస్తాం, ప్రకృతిని పూజిస్తాం, పామును పూజిస్తాం, మనకు ఏమంటారు దానికి వ్యతిరేకమైన ముంగిసను కూడా పూజిస్తాం. కానీ ఆ పవిత్రతను కాపాడుకోవడంలో మన దేశస్తులు అవలంబిస్తున్న ఈ దుర్మార్గమైన నిర్లక్ష్యము మన విదేశాలకు కనపడదు. మనం సముద్రాలు ఎంత క్లీన్ గా ఉంటాయి, మీకు నదులు ఎంత క్లీన్ గా ఉంటాయి, మరి మన నదులు ఎట్లా ఉంటాయి? వాళ్ళ కాలుష్యం కూరలో చిక్కున్నాయి కదా. గంగా నామాన్ని గంగా శుద్ధి చేసుకుంటే ఇప్పటికి శుద్ధి కాలే కదా. నేనేమంటున్నాను, మన దేశంలో ఎంత పవిత్రంగా ప్రకృతిని మనం ఆరాధిస్తామో అంత మనకు ఆరాధనగా మనం ఆ ప్రకృతిని కాపాడుకుంటలేమంటున్నాం. దానికి రెండు మనుషులు అంటూ అందరు ఒక్క తీరు ఉండరు మురళి గారు. ఇప్పుడు అందుకని గాంధీ గారు మనుషులు మారాలి, వ్యక్తి మారితే సమాజం మారుతుంది. నేనేమంటాను, అంబేద్కర్ గారు ఏమన్నారు? వ్యక్తి మారితే సమాజం మారదు. వ్యక్తి మారాలి కాదంటలేదు, కానీ వ్యవస్థలో ఏర్పాట్లు ఉండాలి సమాజం మారడానికి. మనందరం బస్సులో క్యూలో ఎక్కాలని కోరుకుంటాం, ఎక్కగలుగుతున్నామా? క్యూ అనేది ఒక లైన్, ఆ వ్యవస్థ, సిగ్నల్స్, రోడ్ సిగ్నల్స్ అనేది వ్యవస్థ. ఈ వ్యవస్థను సక్రమంగా నడిపిస్తే అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? మానవ తప్పిదాలను నివారించడానికి అవసరమైతే కఠినంగా చట్టాలను ఉపయోగించాలి. చట్టాలు తయారు చేసే వాళ్ళే ఉల్లంఘిస్తుంటే, చట్టాలు తయారు చేసే వాళ్ళు అక్కడ కబ్జా పెడుతుంటే అప్పుడు ఎవరు కంచె చేయని వేస్తుంటే ఎవరిని అడగాలి? అందుకని దీంతో గుణపాఠాలు మూడు గుణపాఠాలు నేర్చుకోవాలి. ఒకటి, ప్రకృతిని రక్షించుకోవడంలో మనుషుల పాత్ర ఉంది, మనం ఆ స్థానంలోకి వచ్చిన మన స్థానంలోకి అవి రాలేదు, నెంబర్ 1. రెండోది, ప్రభుత్వాల పాత్ర ఏంటంటే ప్రజల్ని అవేర్ చేయాలి, అవసరమైతే కఠినంగా చట్టాలు నియంత్రించాలి. ఎందుకంటే మన పిల్లలు కూడా చదవకపోతే దెబ్బేస్తామా ఏమా కొట్టమా అని తిడతాం కదా. ప్రజలు వినకపోతే, ఇప్పుడు నయాన్ని వినకపోతే భయాన్ని వినిపించాలి కదా అని నేను అంటున్నాను. ఇప్పుడు 4 ఉపాయాలు ఉన్నాయి కదా, సామ దాన భేద దండోపాయాలు ఉన్నాయి. చివరితే కావచ్చు, కానీ మొదటి 3 ఉపయోగించాలి కదా అంటున్నాను. అందుకని ఇక్కడ తాగ లోపించింది ఏంటంటే ప్రజల్లో అవగాహన లోపం, ప్రభుత్వాల అశ్రద్ధ, మళ్ళీ అవే జరుగుతుంటే ఆ సంఘటనల పట్ల ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో లోపము స్పష్టంగా కనపడుతున్నారు. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, సుందర్ గారు, కంప్లీట్గా పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచో కూడా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలని అలర్ట్ చేయట్లేదా, లేకపోతే అక్కడ కేరళలో ఉన్నటువంటి ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాపా, లేకపోతే ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేయడంలో ఏమైనా తేడా వచ్చిందా? మీరు ఇచ్చినటువంటిదేమో 400 మిల్లీమీటర్లు, మీరు అలర్ట్ జారీ చేసేటప్పటికి మాత్రం 572 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. దీనికి మేము ప్రిపేర్ అయ్యాం, కానీ 572 అంటే ఎక్కడా కూడా కంపేర్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. సో ఇమ్మీడియట్గా కూడా వాటర్ ఫ్లో మేము అనుకున్న దానికన్నా, మేము ఏర్పాటు చేసుకున్న చర్యల కన్నా ఎక్కువగా పెరిగిపోయింది అనేటువంటి ఒక కమ్యూనికేషన్ గ్యాపా, లేకపోతే ఒక పొలిటికల్ కామెంట్ కింద తీసుకున్నారు. కానీ బట్ అది ఎలా వస్తుంది అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పప్పులో కాలేసింది అనేటువంటి ఒక విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. కంప్లీట్గా ఉన్నటువంటి ఇండియన్ అంటే భారతదేశంలో వాడేటువంటి ఒక టెక్నాలజీ మీద, వాతావరణ శాఖకు సంబంధించి వాడేటువంటి ఒక టెక్నాలజీ మీద అనుమానాలు రేకెత్తించే విధంగానే ఉన్నాయి అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్. ఏం చెప్తారు మీరు దీని మీద? మంచి ప్రశ్న అండి ఇది. టెక్నాలజీ వర్సెస్ హ్యూమన్ బీయింగ్, ఈ రెండింటిని ఒకసారి మనం తీసుకున్నట్లయితే ప్రభుత్వం దీన్ని ఎవరు మెయింటైన్ చేయాలి? ప్రభుత్వం మెయింటైన్ చేయాలి. అవును. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు 10 గంటలకి మీ ఏరియాలో వర్షపాతం నమోదవుతుంది, ఇది 10 సెంటీమీటర్లు కావచ్చు అనేది ఒక శాటిలైట్ సిగ్నల్, అక్కడ ఉండే వేవ్ లెంత్ ని, అక్కడ ఉండే క్లౌడ్ యొక్క స్ట్రెంగ్త్ ని, దీని అన్నింటిని బేస్ చేసుకొని
ఈ ఏరియాలో ఇలాంటి టెంపరేచర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వర్షం పడవచ్చు, ఈ క్లౌడ్ ఈ ఏరియాలో ఆల్టిట్యూడ్ అయ్యింది అని చెప్పేసి శాటిలైట్ సర్వర్ చూసి మనకి ఇమాజిన్ ప్లేస్ చేసి దానికి తగ్గ కొంత సెంట్రల్ సిస్టమ్ అంతా కూడా దాని సెంట్రల్ మేనేజ్మెంట్ సిస్టమ్ మనకి ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఇస్తుంది. కానీ పొరపాటున గ్రహపాటున అది ఎక్కడ పీడన శక్తి కలిగి ఉందో అది అక్కడ మాత్రమే వర్షిస్తా ఉంది. అంటే ఈ రోజు నేనున్న ఈ ప్రదేశంలో వర్షం పడుతుంది అంటే ఇండియాలోనైనా అబ్రాడ్ లో యాక్యురేట్ గా ఉంటుంది అనే కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా సో నేచర్ని ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ అనేటువంటి ఒక మాట అయితే చెప్తున్నారు. వరల్డ్ వైడ్గా వాడే టెక్నాలజీని మేము ఇండియాలో కూడా వాడుతున్నాం అనేది మాట చెప్తున్నారు. సో అలా చూడొచ్చు అంటారా మనం? ఈ అబ్నార్మాలిటీని నార్మల్ చేయటమే ఒక సైన్స్ ఇది. ఇప్పుడు ప్రస్తుతం మనకున్న వ్యవస్థ ఏంటంటే ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ కంట్రోల్ చేయడానికి కోసం ఒక శాటిలైట్ పైన పెట్టేస్తే అదేదో సిగ్నలింగ్ ఇచ్చేస్తే ఆ సిగ్నలింగ్ వ్యవస్థ ఏదో మనకి ఇది నిజమే అని నమ్మేదానికి మధ్యలో పీడనం అనేది ఇంకోటి ఉంది. ఈ పీడనం ఏం చేస్తుంది అంటే ఇది ఈ ఊరు నుంచి పక్క ఊరికి తీసుకెళ్తుంది. పర్టికులర్ 400 కిలోమీటర్ల రేడియస్ లో ఒక క్లౌడ్ ఫార్మింగ్ జరిగిపోయి పీడనం కనుక వస్తే ఆ పర్టికులర్ ఏరియా ఇది 400 కిలోమీటర్లు ఒక 50 కిలోమీటర్ల అవతలగా జరగవచ్చు, యువతలుగా జరగవచ్చు రేడియస్ అనేది. కాబట్టి ఇప్పటికీ కూడా వర్షాభావ పరిస్థితుల్ని మనం అంచనా వేయగలుగుతున్నామే కానీ వర్షం యొక్క ప్రభావాన్ని మాత్రం మనం అంచనా వేయలేకపోతా ఉన్నాం. ఇది ఎంత మేరకు వర్షపాతం వస్తా ఉంది, ఏం జరుగుతుంది అనేది ఇదంతా ప్రకృతి ధర్మం. ప్రకృతి ధర్మంలో అప్పటికప్పుడు స్మార్ట్ క్లౌడింగ్ పద్ధతి, కిములో నింబస్ అంటారు వీటిని. ఇలాంటిది అప్పటికప్పుడు ఆ వర్షాభావ పరిస్థితిని అప్పటికప్పుడు క్రియేట్ అయిపోయి అప్పటికప్పుడు వర్షం ప్రభావితం చేసేసి వర్షం పడుతుంది. ఇలాంటి పరిస్థితిలో మనకు అక్కడ ఆ వర్షాన్ని నమోదు చేయగలిగే టెక్నాలజీ మన దగ్గర లేదు. రెండు, ఈ వర్షాన్ని మనం భూమి మీద పడిన తర్వాత ఈ భూమి యొక్క పరిస్థితి ఎలా ఉంది, భౌగోళికంగా దీనిలో ఎటువంటి అంశాలు దాగి ఉన్నాయి, ఇది ఎంత అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కి ఇది లోన్ అవుతుంది, ఏ ప్రెషర్ ఆఫ్ వాటర్ కి యాక్సెప్ట్ అవుతుంది, ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం దీనికి ఘనీభవించి యాక్సెప్ట్ చేస్తుంది, ఆ తర్వాత లిక్విడ్ గా ఎలా మారుతుంది, ఆ లిక్విడ్ అయిన మెటీరియల్ కిందకి ఫ్లో లెవెల్లో కిందకి ఎలా వస్తుంది అని చెప్పుకునేదానికి దీనికి చాలా లాట్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ చాలా ఉంది. వీటిని అర్థం చేసుకోవాలి అంటే సెన్సిటివ్ మాడ్యులేషన్ టైం అనేది ఆన్ టైం బోర్డు జరగాలి. ఆన్ టైం బోర్డు క్యాలిక్యులేషన్ అనేది మన చేతిలో కొంత వ్యవస్థ మాత్రమే ఉంది కానీ ఆన్ టైం బోర్డు వ్యవస్థ అనేది మన దగ్గర లేదు. ఇప్పటికీ మన దగ్గరే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. ఇప్పుడు భూకంపాలు వస్తాయని చెప్తారు కానీ ఎంత భూకంపం వస్తుంది, ఎంత మేర నష్టం వస్తుంది అనేది మాత్రం ఎవరు చెప్పలేరు. టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్స్ అబ్జర్వేషన్ జరుగుతూ ఉంది. సేమ్ అబ్జర్వేషన్ లెవెల్లోనే ఆ పర్టికులర్ మీడియా ఎంతవరకు అది పలానా సమయానికి రావచ్చు ఆ వేవ్ లెంత్ ని పెట్టుకొని అది చెప్పగలుగుతుంది. కానీ ఒక 100 కిలోమీటర్ల అవతలకే చెప్తుంది, యువతలకి చెప్పగలుగుతుంది. బట్ అది ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ అయితే కాదు. కానీ వీటన్నిటికన్నా సింపుల్ గా అంటే మనం మానవ పరిణతిని మన సిద్ధాంతాలని మానవ పరిణతిని గమనించి అక్కడ డిజాస్టర్ ఉంది, ఇదిగో రోడ్డు మలుపు ఉంది, ఇది ప్రమాదకరమైంది అని అయితే ఎలా అయితే సిగ్నిఫికేషన్ ఇండికేషన్ పెడుతున్నామో, ఇదిగో ఈ ప్రాంతాల్లో పలానా నష్టం జరుగుతా ఉంది, ఈ ఏరియాకి మీరు దయచేసి వెళ్ళొద్దు, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎనీ రిస్క్ గవర్నమెంట్ డెఫినెట్ గా పనిష్ చేస్తుంది అని చెప్పి కనుక ఏదైనా ప్రభుత్వం కొంచెం అంటే ఇప్పుడు ఎన్నో రకాలు మన స్వాతంత్రం వచ్చి ఈ 75 సంవత్సరాల కాలంలో ఎన్నో రకాల మనం ప్రకృతి వైపరీత్యాలు మనం చూసాం. మనకి వైజాగ్ హుదూద్ తుఫాను లాస్ట్ గవర్నమెంట్ బిఫోర్ లాస్ట్ టైంలో మనం కూడా ఎన్నో చూసాం పరిస్థితులు. ఎక్కడికక్కడ చెట్లు కూడా విరిగిపోయినాయి, ఇళ్ళు లేచిపోయినాయి, అన్ని నానా రకాల బీభత్సం జరిగింది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సముద్రంలో ఉండే జలపీడనం వాయుపీడనంగా మారింది. వాయుపీడనం దాని యొక్క శక్తికి మించిన వర్షాన్ని వర్షించింది. ఈ సిస్టమ్ ఇది న్యాచురల్ సిస్టమ్, ఇది ప్రకృతి ధర్మం. ఈ ప్రకృతి ధర్మం అనే దాన్ని ఎలా జరుగుతుంది, దీని మోడరేషన్ ఏంటి, దీని యాక్టివిటీ విజన్ ఏంటి, దీని యాక్యురేట్ కండిషన్ ఏంటి అనేది ఆన్ టైమింగ్ డివిజన్ మనకి అందించేదానికి వ్యవస్థ లేదు. దీనిని వ్యవస్థని నిర్మాణం చేసుకునేంత వరకు మన ప్రాణ రక్షణ మనం పెట్టుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. దీనికి ఎన్నో NDRF బృందాలు ఉన్నాయి, కెలామిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ ఎన్నో రకాల పరిస్థితులను చేస్తుంది. ఈ 75 సంవత్సరాల్లో ఒక 4-5 కేటగిరీస్ పీపుల్ రిటైర్డ్ కూడా అయి ఉంటారు. దాంట్లో వాళ్ళ అనుభవాల్ని వాళ్ళ డైరీ రిజిస్టర్ లో కూడా రాసి పెట్టే ఉంటారు. ఆ రిజిస్టర్ ని ఫాలో అయితే లాస్ట్ టైం ఎలా చేశారు, ఈసారి అలా చేసేదానికి రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కొత్త తరహాలు ఎవరు ఏం చేయట్లా.
ఈ కొత్త తరహా అనేది ఎట్లా వస్తుందంటే అక్కడ జరిగే పరిధిని బట్టి పరిస్థితులను బట్టి సిస్టమ్ ని పెంచాలా తగ్గించాలా, లేటెస్ట్ గా ఏ టెక్నికల్ టూల్ అవైలబుల్ ఉంది, ఇలాంటి వాటన్నిటిని దీన్ని యాడ్ చేసుకుంటూ పోవాలి. అసలు యాడ్ చేసుకొని ఇన్ని రిస్కులు పెట్టుకునే కన్నా ఆ ఏరియానే మనం వాడటానికి నిషిద్ధం అని చెప్పి ఒక బోర్డు పెట్టేస్తే సింపుల్ గా అయిపోతుంది కదా. ఎందుకు ఇంకా ఈ ఏరియాకు పోయి కరెంట్ పట్టుకుంటే షాక్ కొట్టును అని చెప్పి 220 volts 2500 volts అని మనం బోర్డులు వేసుకునే కన్నా దాన్ని అసలు ఆ ఏరియాకి ఆ టచ్ మీ నాట్ అన్నట్టుగా దూరంగా పెట్టేసేస్తే వాతావరణ మార్పుల్లో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఎల్ నినో గానీ లా నినో గానీ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక రూపంలో ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది కదా అనేటువంటి ఒక కోణంలో చూస్తూ ఉన్నారు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, ఈ సంవత్సరం అతివృష్టి ఉంటే నెక్స్ట్ ఇయర్ అనావృష్టి ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కదా అని లైట్ తీసుకునేటువంటి సిచ్యువేషన్స్ అయినా లేదు. ఇది ఖచ్చితంగా కూడా ఫ్యూచర్కి సంబంధించి ఇప్పుడే మనం అలర్ట్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్గా భావించాలంటారు ఇది వాతావరణ పరంగా. సార్ మనకి వాతావరణంలో మనకి 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయండి. ఓకే, మనకి తెలుగు క్యాలెండర్ లో మన సాంస్క్రిట్ మన బేస్ లో 60 సంవత్సరాలకి 60 పేర్లు పెట్టేశారు. ఈ 60 పేర్లతోటి క్రోధి నామ సంవత్సరం ఎగ్జాంపుల్. ఈ క్రోధి నామ సంవత్సరం అంటే కొంచెం క్రోధంగానే ఉంటది. ఎందుకు క్రోధంగా ఉంది అంటే ప్రీవియస్ ఆనందం ఉంది కాబట్టి. ఒకదాని తర్వాత ఒకటి మనకి షట్రుచోపేతమైన ఆహారం ఎలా అయితే ఉందో ఈ సిస్టమ్ లో ఉండే ప్రకృతిలో ఉండే ప్రలోభాలు కూడా అలాంటి పరిస్థితులే ఏర్పడతాయి. ఒకదాని తర్వాత ఒకటి రావడం ఖాయం. దీనికే మన పూర్వీకులు రాజుల కాలం నుంచి కూడా ఆ రోజుల్లో కూడా ఇంతకన్నా దారుణమైన వర్షాలు పడ్డాయి. అంతెందుకు మనకి 94లో మనకి సేమ్ ఇదే కేరళ గురించి మనం మాట్లాడుకుంటే అప్పట్లోనే టౌన్ ప్లానింగ్ బాగా ఉంది. ఎస్, అంటే అప్పట్లోనే ఒక సేఫ్ జోన్ లో కట్టుకోవడమా లేకపోతే అంత టౌన్ ప్లానింగ్ సిచ్యువేషన్ అంతా కూడా అప్పుడు బాగుంది, విశాలమైనటువంటి ప్రాంగణాల్లో కట్టుకోవడం అంతా చాలా బాగుంది, అప్పుడే బాగా చేసుకున్నారు అనేటువంటి మాట. మరి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కానీ ఆ స్థాయిలో వసతులు అయితే లేవు కదా. అదే చెప్తుంది. ఇప్పుడు ఆ సంవత్సర దీని ప్రకారం మనకి ప్రకృతిలో ఎన్నో ప్రలోభాలు వస్తాయి అనేది మనకు ఒక చిన్న ఇండికేషన్, స్మార్ట్ ఇండికేషన్ పెట్టేశారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఇంకా దానికన్నా లేటెస్ట్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఈ పంచాంగాలు, సంవత్సరాలు, తిథులు, వారాలు, నక్షత్రాలు ఇవన్నీ మనకు అవసరం లేదు. పర్టికులర్ గా ఏం జరిగితే ఏంది, వాన జరిగితే వాన వస్తుంది, ఎండ జరిగితే ఎండ వస్తుంది, ఇంకోటి జరిగితే ఇంకోటి. పర్టికులర్ ఈ సంవత్సరం గ్లోబల్ వార్మింగ్ అనేది 3 degrees వార్మప్ కండిషన్ కి వెళ్ళిపోయింది. ఇది 6 degrees ఎక్స్పెక్ట్ చేశారు. 6 degrees పవర్ గా అంటే టెంపరేచర్ ఎర్త్ లో వార్మింగ్ టెంపరేచర్ పెరిగితే ఎన్నో రకాల ప్రకృతి విపత్తులు జరుగుతాయి, దాంట్లో డౌటే లేదు. అది 3 degrees కుదించబడింది. 3 degrees పెరిగింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనకు కొన్ని రకాల మేనేజ్మెంట్, లాస్ట్ టైం ఇంటర్వ్యూస్ కూడా నేను ఇదే చెప్పాను, మనకి హైదరాబాద్ లాంటి ఏరియాస్ లో ఇప్పుడు ఎత్తైన ప్రదేశాలు కాబట్టి ఖచ్చితంగా వర్షపాతం ఎక్కువ నమోదవుతుంది. లాస్ట్ 15-20 రోజుల నుంచి మనం వర్షపాతాలు చూస్తా ఉన్నాం. కానీ ఆంధ్రలోకి వచ్చేసరికి ఆంధ్ర వర్షపాతం చాలా తక్కువగా ఉంది. అంటే ఎత్తైన ప్రదేశాల్లో వర్షాలు పడటం అనేది ఈ పర్టికులర్ టైంలో మనకి కాలమానం చెప్తుంది. ఇది ఎత్తైన ప్రదేశాల నుంచి పల్ల ప్రదేశాలకు అని రావాలి. ఆ తర్వాత ఇప్పుడు పల్ల ప్రదేశాలు, సముద్రాలకు దగ్గర, ఈ సముద్రం దగ్గర వాయుగుండాలు, అల్పపీడనాలు ఇవన్నీ దాటేటప్పుడు ఇక్కడ వీళ్ళకి ప్రమాదకరం. అంటే సముద్రం దగ్గర ఉండకూడదు, నది దగ్గర ఉండకూడదు, కొండ ప్రాంతాలు దగ్గర ఉండకూడదు. ఇది సిస్టమ్ మేనేజ్మెంట్. నీకు కొండ ప్రాంతాలకు అవసరమైతే ఆహారం సంపాదించుకోవడానికి వీళ్ళు కానీ అక్కడే నివాసం ఏర్పరచుకొని అక్కడే కూర్చొని అక్కడే ఇదైపోతే మనం ప్రకృతిలో చెలగాటం అయినట్టే. బట్ ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియాలో ఆ సిచ్యువేషన్ని మనం ఒకవేళ చెప్పినా కానీ దానికి సంబంధించి అక్కడ పోరాటాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి తప్పితే పర్యావరణ పరంగా కానీ లేకపోతే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఇటువంటి ఘోరాలు జరుగుతాయని మనం చెప్పినా కానీ వినేటువంటి పరిస్థితులు లేవు అని అయితే చాలామంది చెప్తున్నటువంటి మాట. మరి చూద్దాం గవర్నమెంట్ ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తుందో, అక్కడ నుంచి వాళ్ళని తీసుకొస్తుందా, ఇప్పటి వరకు జరిగినటువంటి సిచ్యువేషన్స్ నుంచి అయినా గుణపాఠం నేర్చుకుంటుందా అనేది కూడా చూద్దాం, మాట్లాడదాం దీని మీద. రైట్, రామ్మోహన్ గారు, 2020లో చూసినటువంటి విపత్తు ప్రకృతి ఏ విధంగా ప్రపంచం మీద విరుచుకుపడిందో చూసాం కరోనా వైరస్ రూపంలో. సో ఇప్పుడు కూడా ఈ సిచ్యువేషన్ అనేది ఫ్యూచర్లో రాబోయే దానికి మరో రూపంలో ఒక ఇండికేషన్గా భావించైనా సరే జాగ్రత్త పడాలని ప్రపంచ పర్యావరణ సదస్సులో కూడా కంప్లీట్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది పొల్యూషన్ వైజ్గానా, ఎయిర్ పొల్యూషనా, లేకపోతే భూమి కాలుష్యమా, గాలి కాలుష్యమా, లేకపోతే ఇతరతర అన్నిటిని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎటువంటి మార్పులు చేస్తే బాగుంటుందంటారు దీనికి సంబంధించి? ఇప్పుడు ఉన్నటువంటి విపత్తుని భవిష్యత్తులో ప్రెడిక్ట్ చేసేటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ఎలా కంపేర్ చేయాలి మనం?
ఖచ్చితంగా ఇప్పటిదాకా సమస్య వాళ్ళని చేసుకున్నాం మురళి గారు, ఇప్పుడు పరిష్కారం భయపెడతాం. సరిగ్గా 35 ఏళ్ల క్రితం, నేను 66 ఏళ్ళు నాకు ఇప్పుడు, 35 ఏళ్ల క్రితం మేము ఈ గ్లోబల్ వార్మింగ్ మీద సదస్సు పెడితే చాలా మంది మమ్మల్ని విమర్శించారు. గ్లోబల్ వార్మింగ్ ఏంది, ఎప్పుడో జరిగేదాన్ని ఇప్పుడు హెచ్చరిస్తున్నారు, పిచ్చితనం అని మమ్మల్ని హేళన చేశారు. ఇవాళ అందరూ రియలైజ్ అయ్యారు, రామ్మోహన్ రావు గారు అప్పుడెప్పుడో మీరు చెప్పింది కరెక్ట్ అవుతుందని. జ్యోతిషం కాదు ఇది, మనం ఊహించడం పరిణామాన్ని. ఇప్పుడు కూడా ఒక సిద్ధాంతం లెక్కలలో ఇప్పుడు పరిమాణాత్మకమైన మార్పు గుణాత్మకమైన మార్పు దారితీస్తుందని చెప్పి ఇక్కడ ఏమైతుందంటే, ఆకాశానికి జయించినాం, మనం చంద్రమండలం వెళ్ళాం, లేకుంటే సూర్యమండలం దగ్గరికి వెళ్లి ఫోటోలు తీయగలుగుతున్నాం. రకరకాల శ్రీహరికోట నుంచి వందలాది ఉపగ్రహాలను మనం అతి తక్కువ చౌకగా విడగలుగుతున్నాం. కానీ భూమి మీద జరిగే మార్పులను సరిగ్గా గమనిస్తారేమో నేను అంటే, ఇప్పటికి కూడా భూమి మీద మనిషికి ఇంకా పట్టు దొరకలేదని నేను అంటున్నాను. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా కూడా నేనేమన్నా ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఆ కొండ చర్యలు ఒక్కనాడు విడిగిపడలే కదా అని నేను అంటున్నాను. మీరు చూడండి, ఒకసారి డ్రోన్ సర్వే వచ్చిన తర్వాత, డ్రోన్ చాలా ఆధునిక సాంకేతిక వచ్చినాక ఇవాళ ఒకటే నాడు అక్కడ పర్ర ఏర్పడి ఒక రంధ్రం ఏర్పడి అక్కడి నుంచి మొత్తం పడిందా? నిజంగా ఆ కొండలు కనుక సర్వే చేసి ఉంటే ఎక్కడ ఆ భూమి మీద పగులు ఏర్పడింది, ఆ పగులు ఏర్పడే కాడ ఎప్పుడైనా పోతుంది అని మనకు గమనించేవాళ్ళం, అక్కడి నుంచి అలర్ట్ చేసేవాళ్ళం అంటున్నాను. నేను అదే చెప్తున్నాను. మీరు ఒక కిరాణా షాప్కి వెళ్ళి 1 కిలో చక్కెర చూపమంటే త్రాసులో, ఇప్పుడన్నీ ఎలక్ట్రానిక్ వాచ్ వచ్చినాయి కానీ త్రాసులో ఒక పక్క కిలో తూకం వేస్తారు, ఇటు పక్క పెద్ద బాను ఒక చక్కెర పోస్తారు, సరిపోదు. 900 గ్రాములు వచ్చిన చక్కెర 1 కిలో సరిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, మెల్లగా చిన్న డబ్బాతో ఒక్కొక్క కొంత పోస్తుంటారు. 910 గ్రాములు, 20 గ్రాములు, 30, 40 గ్రాములు, 999 గ్రాములకు కూడా ఆ మధ్యన ముళ్ళు సరిగ్గా రాదు, 1000 గ్రాములు అయితే వస్తుంది. ఇది కూడా అంతే. ఆ ఒక్కటే రోజు మొత్తం అంతా కూడా విధ్వంసానికి కారణం కాలేదు, కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్నది, 10 సంవత్సరాలుగా పెరిగింది. ఇవాళ ఆ కొండలను కనుక ఈ ప్రభుత్వం సరిగ్గా సర్వే చేస్తే, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే స్పష్టంగా ఎక్కడ కొండ చర్యలు విరిగి పడతాయని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కొండ చర్యల పక్క నుంచి రోడ్లు వస్తున్నాం, రోడ్డు మీద కొండ చర్యలు విరిగి పడతాయి కదా, ఉత్తరాఖండ్ లో జరిగేది. ఇప్పుడు నిన్న ఇవాళ ఉత్తరాఖండ్ లో అదే జరుగుతున్నది. కొండను తోడించి రోడ్లు పోస్తే ఏమవుతుంది అంటే కొండ చర్య విరిగి పడుతుంది. ఇక్కడ అది కూడా కాదు, అది చాలా రోజుల నుంచి మెల్లమెల్లగా అక్కడ పగులు ఏర్పడి ఆ మొత్తం ఒకేసారి కూలడానికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు పట్టింది. దీన్ని గమనించాలి. ఇప్పుడు ఏం చేయాలంటే కేరళలో మొత్తం అంతా అసలు ఆ ప్రాంతాన్ని అంతా ఫోటోగ్రఫీ తీసి ఎక్కడెక్కడ రేపు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది, ముందస్తు చర్యలు గుర్తించాలి. నెంబర్ 1. రెండోది మన రెయినీ డేస్ అంటాం మురళి గారు, రెయినీ డేస్ తక్కువైతున్నాయి. గతంలో మా చిన్నప్పుడు అయితే మనకు చవితి ముసుర్లు, దీపావళి ముసుర్లు అంటే 4 నెలలు, అంటే మనకు నెలకు 3 వానలు నిలబెట్టి కురవాలని ఒక పాట ఉంది మనకి. అంటే మనకు వర్షాలు పడే పద్ధతి 4 నెలలు వరుసగా ఉండేది, సమతుల్యత ఉండేది వర్షాలు పడే పద్ధతి. ఇప్పుడు రెయినీ డేస్ తక్కువైంది కానీ రెయిన్ఫాల్ ఎక్కువైంది. రెయినీ డేస్ తక్కువైనా రెయిన్ఫాల్ ఎక్కువైంది. 2020లో హైదరాబాద్ వరదలు వస్తే మీకు ఒకటే రోజుల 32 సెంటీమీటర్ల వర్షం పడితే ఎట్లా తట్టుకుంటుంది హైదరాబాద్? ప్రభుత్వం ఎంత మేనేజ్ చేసినా ఆ వర్షపాతాన్ని తట్టుకోలేదు కదా. ఇదే అంటే నేనేమంటున్నానంటే, రెయినీ డేస్ తక్కువైనప్పుడు ఒకే రోజు ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎట్లా మేనేజ్ చేద్దామని అర్థం కావాలి. ఇప్పుడు తెలంగాణలో సామెత ఉన్నది, పటేల బొర్ర వంకర అంటే అంబలి కాడకుండా చూడరా అన్నట. నేనేమంటున్నానంటే, రామ్మోహన్ గారు పరిష్కారం దిశగా అసలు ప్రపంచం ఇప్పటికైనా అడుగులు ముందుకేస్తుందా? ఆ దేశాలు ఏమైనా చర్యలు తీసుకుంటున్నాయా? కాలుష్యం వైజ్గా కావచ్చు, లేకపోతే ప్రకృతి విపత్తుల్ని ఎదుర్కొనేటువంటి దిశగా మీరు 30-35 సంవత్సరాల నుంచి ఒక అవగాహన అనేది కల్పిస్తున్నానని అయితే చెప్తూ ఉన్నారు. సో మీ పరిశీలనలో కానీ, లేకపోతే ఇప్పటి వరకు మీరు చూసినంత వరకు ప్రపంచం అసలు పరిష్కారం దిశగా అడుగులు వేస్తుందా? ఖచ్చితంగా నేను ఏమంటున్నానంటే, చాలా విషయాల్లో మనం అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నాం. ఇప్పటికి కూడా పర్యావరణ హితంగా ఉండాలనుకుంటున్నాం. ఇప్పటికీ కొన్ని వనరులు, సహజ వనరులు కన్నా అయిపోతాయి. ఉదాహరణకు బొగ్గు అయిపోతుంది, మనకు చమురు అయిపోతుంది. మనం ఏం చేయాలి? మన విండ్ పవర్ తీసుకొచ్చుకోవాలి. అలల మీద మనకు సూర్యరశ్మి అద్భుతంగా ఉంది, మిగతా దేశాలు లేని వరం మనకు అది. అంటే మన దేశానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా చర్యలు జరుగుతున్నాయి. వాళ్ళ మిలినియం గోల్స్ లో కానీ, సస్టైనబుల్ గోల్స్ లో కానీ చాలా అద్భుతాలు. ఇవన్నీ చెప్పినాయి, మేము చెప్తున్నాం. మిలినియం గోల్స్ మీద పాఠం చెప్తాం మనకు, అట్లాగే మనకు సస్టైనబుల్ గోల్స్ లో ఈ రెండిట్లలో ఉన్నది నేను చెప్పిన అంశాలన్నీ ఉన్నాయి. కానీ ఏమైందంటే పాటించడంలో సమస్య. ఉల్లిగడ్డ సామెత లాగా అయ్యగారు ఏం చేస్తున్నారంటే, చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు. గతంలో సామెత, చేసిన తప్పులు మళ్ళీ చేస్తున్నాం మనం, దానివల్ల వస్తున్న సమస్య. కనుక ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం కాదు, కానీ అవగాహన ఎక్కువ కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వాలు సహకరించడం లేదు. ఐక్యరాజ్య సమితి ఎన్నో రోజులు అంటున్నది. కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, సామాన్య ప్రజల వరకు పోవాలి. కానీ విధ్వంసానికి కారణమయ్యేది మాత్రం ధనిక వర్గం. ఇప్పటికీ పేదలు ఎవరైతే వెనుకబడి దేశాల్లో ఉండో వాళ్ళు పర్యావరణానికి తక్కువ నష్టం కలిగిస్తున్నారు, పర్యావరణ హితంగా జీవిస్తున్నారు, ప్రకృతిలో మమేకమై జీవిస్తున్నారు. మీరు గిరిజన తెగరకు పోతే మీరు ప్రకృతి మమేకంగా జీవిస్తారు.
కానీ మనం చేస్తున్నది ఏంటంటే ఆధునిక భారతంలో, ఆధునిక ప్రపంచంలో, ప్రపంచం కావచ్చు భారతం కావచ్చు, ఇవి ఎక్కువ నష్టపరిచేది మనుషులు ఎక్కువ చదువుకున్న వాళ్ళే. చదువుకోకముందు కాకరకాయ అనేవాడు చదువుకున్నాక కీకరకాయ అన్నట్టు ఆ రకంగా తయారవుతుంది. అందుకని మనం చేయాల్సిందంటే ప్రభుత్వాన్ని కృషితో పాటు మనలాంటి మీడియా, అట్లా స్వచ్ఛంద సంస్థలు కలగలిపి దీని మీద మంచి అవగాహన తీసుకురావాలి. కానీ లాస్ట్ గా మనం చేపట్టే అధికారం ఎవరికి ఉంటుంది? ప్రభుత్వాలకే ఉంటుంది. మనం మనుషులుగా ఎంత అవగాహన కల్పించినా ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తేనే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, వచ్చే ప్రమాదాలు ఊహించడం కానీ, ప్రమాదాలు రాకుండా ప్రజల జీవన విధానాన్ని మార్చడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. దీనికి మనం అనుకున్నంత ఈజీ కాదు. మనం ఇవాళ ఆధునిక ప్రపంచంలో అన్ని అనుభవిస్తున్నాం. దీన్ని తగ్గించుకోవడం ఎలా అని చూడాలి, అంతగానే ఇంకేం లేదు. ఒకనాడు రేడియో అద్భుతం, ఇవాళ ఉపగ్రహాల ద్వారా మనం అన్ని రకాలుగా మనం ఇంట్లో కూర్చొని అన్ని చూస్తున్నాం. దీన్ని ఎట్లా చేస్తే మనకు పర్యావరణ హితంగా ఉంటుంది అనేది మాత్రం మనకు ప్రభుత్వాలు, ప్రజలు అవగాహనతో ముందుకెడితే తప్పనిసరి దీన్ని నివారించవచ్చు. సమస్యకు పరిష్కారం ఉండదని నేను అంటలేదు మోడీ గారు. ఎప్పుడు కూడా రెండే సమస్యలకు పరిష్కారం లేదు. ఒకటి వార్ధక్యము, వయసు పెరుగుతుంటది, రెండోది మరణం. ఈ రెండింటి తప్పించుకోవాలి మనం. అంటే జాతస్య మరణం ధ్రువం అన్నాగా ఇట్లా చచ్చిపోవద్దని, అంటే యాక్సిడెంట్ యాక్సిడెంట్ లో చచ్చిపోవద్దు అనుకుంటాం కానీ నిజంగా చచ్చిపోవద్దు అని కోరుకుంటే సాధ్యం కాదు కదా. ఇది అంతే. మనం కోరుకునేది ఏంటంటే పర్యావరణ హితంగా మనుషులు జీవించడానికి అనువైన వాతావరణ పరిస్థితులు మనం కల్పించుకోవాలి. మనము అదే కావాలి. అంటే ప్రపంచం ఆ దిశగా ఆలోచిస్తుంది, అంటే ఇతర దేశాలు ఆ దిశగా ఆలోచిస్తున్నాయి, కానీ భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఆ స్థాయి ఆలోచనలు మొదలయ్యాయి, ఆచరణ కూడా మొదలైంది అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. చూద్దాం ఏ విధంగా ఉంటాయి రాబోయే రోజుల్లో పరిణామాలు. విపత్తులని మనం ముందుగా ప్రెడిక్ట్ చేసి సాధ్యమైనంత వరకు కూడా నష్టాన్ని తగ్గించుకునేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి, కానీ విపత్తును కంప్లీట్గా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే ఉండవనేది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సుందర్ గారు, అలాగే బండారు రామ్మోహన్ గారు మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.